వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈరోజు జూన్ 21, 2026. నమస్తే రమణ గారు. నమస్కారం భాను గారు. ఈరోజు కొత్త ఒక షో. భారతదేశము ఒక పెద్ద స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశము, శక్తివంత దేశంగా మారబోతుంది. దీంట్లో ఇప్పటికి అంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 2026 నుంచి ఇప్పటి వరకు మినిస్టర్ మోడీ గారు, జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు అన్ని రకాల పర్యటనలు దేశాలు అంటే భారతదేశం వదిలేసి బయట తిరుగుతున్నారు. అట్లాగే పీయూష్ గోయల్ గారు, మన వాణిజ్య మినిస్టర్, అతను కూడా వేరే వేరే దేశాలతో రకరకాలటువంటి వాణిజ్యమైన సంబంధాలు చేస్తున్నారు. అట్లాగే వేరే దేశాల లీడర్స్ మన యూరోప్ నుంచి కానీ జపాన్ నుంచి కానీ భారతదేశానికి వస్తున్నారు. ఇదే టైంలో ప్రపంచంలో 2 యుద్ధాలు జరుగుతున్నాయి. యుక్రెయిన్లో ఒకటి, ఇప్పుడు ఇరాన్లో ఒకటి. ప్రపంచం అంతా ఇలా కొట్టుకుపోతుంటే, కొట్టుకొని చస్తుంటే అనొచ్చు. భారతదేశం మాత్రం రకరకాల దేశాలతో బిజినెస్ డీల్స్ చేసుకుంటూ అసలు ఏం లేనట్టుగా తిరుగుతుంది. ఏమన్నా కొత్త స్ట్రాటజీ చేయబోతుందా? దీని వెనకాల ఏం జరుగుతుంది? ఇది బాగా అడిగారండి. చాలా మంచి టాపిక్ ఇది అన్నమాట. 2026 మధ్య నాటికి గ్లోబల్ జియోపొలిటికల్ ఆర్కిటెక్చర్లో భారీ మార్పు జరుగుతూ ఉంది. మీరు అన్నట్టు కోల్డ్ వార్ తర్వాత ఇంత పెద్ద షిఫ్ట్ని ఎప్పుడు ఎవరు చూడలేదు అన్నమాట. ఒరిజినల్గా ఉండే ట్రెడిషనల్ అలయన్సెస్ ఒక్కొక్కటిగా క్రాక్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక వరల్డ్లో యూనిపోలార్ మూమెంట్, అది అమెరికా ఒక్కటి అందరినీ చూసేయటం, లేకపోతే అమెరికా రష్యా కొట్టుకుంటే ఇది 2 భాగాల కింద బాగుండటం, అట్లాంటివన్నీ మొత్తం పోయి కొత్త గేమ్ స్టార్ట్ అయింది అనమాట. ఏంటంటే ఒక కాంప్లెక్స్ మల్టీపోలార్ చెస్ బోర్డ్లా తయారైంది. ఎక్కడ ఐడియాలజికల్ లాయల్టీస్ కంటే ట్రాన్సాక్షనల్ డిటెంటేస్ అంటారు వీటిని, అంటే పరస్పర లావాదేవీలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మొత్తం గ్లోబల్ రియలైన్మెంట్ సెంటర్లో మధ్యలో ఉన్నది ఎవరంటే ఇండియా. ఇక భారత్ స్ట్రాటజిక్ కౌంటర్ వెయిట్ గానో లేదో జూనియర్ పార్ట్నర్ గానో ఉండటానికి అస్సలు ఒప్పుకోవటం లేదు. భారత్ తాను ఒక ఇండిపెండెంట్ సివిలైజేషన్ పోల్గా ఆత్మవిశ్వాసంతో ప్రపంచానికి చెప్పబోతోంది. ఓకే, సో ఐ మీన్ బాగా చెప్పారు. ఇవన్నీ అంటే గత 6 నెలల్లో చూసుకుంటే అసలు ఎన్ని ట్రిప్పులు అంటే, మోడీ గారు అన్వర్ ఇబ్రహీం, బీబీ, మెలోనీ, ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఈ ఫ్రాన్స్ అయితే ఆయన వస్తా పోతా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్, కీర్ స్టార్మర్, షేక్ మొహమ్మద్ బిన్ జయీద్, మన యుఏఈ అతను ఆయన. సో అసలు చూడండి అక్కడ ఎన్ని ట్రిప్పులు ఆయనే చేశారు. అప్పట్లో భారతదేశంలో ఏదో అన్నారు, అందరిని మీరు ఎక్కడ తిరగకూడదు, మరి ఆయన తిరుగుతున్నారని. జయశంకర్ గారు మార్కో రూబియోని కలిశారు. కాజా కల్లాస్ ఆవిడ యూరోప్ నుంచి వచ్చింది. ప్రిటి మచ్ ఆయన కూడా తిరుగుతున్నారు. అజిత్ దోవాల్ గారు ఇంకా ఆయనది వేరు. ఆయన రకరకాల రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళని, వేరే దేశాల వాళ్ళని కలిశారు. మొన్న మధ్య ఆయన పుతిన్ గారిని కూడా కలిసి వచ్చారు. అదేదో మంచి వీడియో వచ్చింది. ఇది అసలు టూ మచ్ ఉన్నది. వీళ్ళ తిరగటం అన్నది మామూలుగా లేదు అసలు ఇది. సో ఇప్పుడు అంటే మీరు చెప్పారు, ఇది స్ట్రాటజిక్ అటానమీ కింద అనాటమీ అంటున్నాను. ఈ ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా ఒకటే ఏకధ్రువ ప్రపంచంగా ఉండేది. ఇప్పుడు అవన్నీ ఎగిరిపోయినాయి. లావాదేవీలు అని చెప్పారు వీళ్ళు. మరి ఈ లావాదేవీల్లో భారతదేశం సెంటర్గా ఉంటుంది అన్నారు. కానీ ఇప్పటికి కూడా పెద్ద దేశాలు కొన్ని ఉన్నాయి. అంటే అట్లీస్ట్ ప్రజలు అనుకోవడంలో ఇంకా భారతదేశం అంత గొప్ప దేశం కాదు, అంత శక్తివంతమైన దేశం కాదు. గొప్ప దేశం అనకూడదు, ఇంకా శక్తివంతమైన దేశము లైక్ అమెరికా కానీ, చైనా కానీ, రష్యా ఇలా ఉన్నాయి. సో వాటికి చిన్న జూనియర్ భాగస్వామి లాగా ఉండబోతుందా? ఉండదు. అదే ఇప్పుడు చేస్తోందంతా. ఇది అత్యంత కీలకమైన సమయం. భారతదేశము తనను తాను ఒక స్వతంత్ర నాగరికత కలిగిన శక్తిగా, అంటే సివిలైజేషనల్ స్టేట్గా ప్రపంచానికి సిద్ధంగా చాటుకుంటోంది అన్నమాట. అది స్థిరంగా చాటుకుంటోంది. ఇంకోటి ఏంటంటే, అది అత్యంత లావాదేవీలకు ప్రాధాన్యతనిస్తున్న అమెరికాను, ఆర్థికంగా దెబ్బతింటున్న చైనాను,
మరియు తీవ్ర ఆందోళనలో ఉన్న యూరోప్ను నైపుణ్యంతో ఎదుర్కొంటూ సమగ్ర వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ అటానమీ వారు సాధిస్తున్నారు. ఏ ఒక్క దేశంతోనూ సంబంధాలు పెట్టుకోకుండా తన దేశానికి కావాల్సిన స్వతంత్ర ప్రతిపత్తి తెచ్చుకునే వ్యూహం ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది. ఎవరిని పట్టించుకోరు అనమాట. వాళ్ళకి ఏది కావాలో అది చేయాలి భారతదేశం. అంతే, అందరినీ పట్టించుకుంటాం, అందరినీ పట్టించుకోం. ఎవరికి జూనియర్ పార్ట్నర్గా ఉండటం లేకపోతే ఒక బ్లాక్లో ఉండటం లాంటివి మటుకు ఉంటాం. అయిపోయిందంటారు. సో మరి ఈ గోలలో వాషింగ్టన్ మళ్ళీ బీజింగ్కి వెళ్ళటము, ఈ మధ్య రూబియో అక్కడికి వెళ్ళొచ్చాడు. ఆ, అది అయిన తర్వాత మళ్ళీ భారతదేశం యొక్క వైఖరి మారింది చైనాతో. సడన్ గా మొన్నటి వరకు భారతదేశాన్ని తిట్టి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తున్నారు. ఎందుకు అట్లా? అంటే ఈ అకస్మాత్తుగా చైనాని తర్వాత ఇండియాని కెలకటం ఎందుకు మొదలు పెట్టారు? ఇండియా కేవలం చైనాని కట్టడి చేయడానికి ఉద్దేశించిన ప్రాంతీయ ప్రత్యామ్నాయం కాదని వాషింగ్టన్కి చివరి గ్రహించేసింది వాషింగ్టన్. అదేదో ఇండియాని చైనా మీద వాడదాం అనుకుంటుంది, అది కుదరదని తెలిసిపోయింది అమెరికాకి అనమాట. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ఇట్స్ గ్రోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. చైనాకి సమాన స్థాయి పోటీదారి, ఇట్స్ ఎ కాంపిటేటర్. అదేదో చైనా మీద ఇండియాని వాడదాం, అదే ఇండియా మీద పాకిస్తాన్ని వాడినచ్చు చైనా మీద ఇండియాని వాడదాం అని అమెరికా అనుకుంటే కుదరదు. సో ఈ తరుణంలో ఈ అమెరికా డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట క్రిస్టఫర్ లాండే దీని గురించి ఏం చేశారంటే, 20 ఏళ్ల క్రితం మేము ఒక తప్పు చేసాం, చైనాకు మొత్తం ఇచ్చేసేసి దాన్ని పెద్ద బీస్ట్ కింద మార్చాము, అలాంటి తప్పు మటుకు ఇండియాతో చెయ్యము అని అన్నాడు ఆయన. అంటే చెక్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఓవరాల్ కానీ గుర్తించిన తర్వాత మరి ఇప్పుడు ఎట్లా? అంటే భారతదేశం కూడా ముందు గట్టి దేశం అని అనబోతున్నారు, కానీ ఎట్లా వ్యవహరిస్తున్నారు ఇక్కడ మీరు కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉన్నాయి. ఫస్ట్ ఏమైంది, రష్యా దగ్గరేమో మన వాళ్ళు ఆయిల్ కొంటున్నారు, దిగుమతులని దాన్ని తగ్గించాలి అన్నారు, ఎవరు పట్టించుకోలేదు, తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చారు అన్నమాట. అది తర్వాత భారత్ అమెరికా రక్షణ వలయం క్వాడ్లో వ్యూహాత్మక భాగస్వామ్యం నుండి భారతదేశాన్ని తీసేస్తాము, ఫిలిప్పైన్స్ తోటి మారుస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అమెరికా వాళ్ళు అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఒత్తిడితోటి ఏదో సాధిద్దామని ట్రై చేస్తోంది. మరింత ఒత్తిడి పెంచేందుకు భారతదేశానికి తక్కువ ధరకు అందుతున్న ఇంధన వనరులు లక్ష్యంగా చేసుకుంటూ వాషింగ్టన్ అధికారికంగా కఠినమైన ఆంక్షలను తిరిగి విధించింది. బెదిరిస్తోంది, ఆంక్షలు వేస్తోంది, అన్ని చేస్తోంది. వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇదే టైంలో మరి ఈ ట్రిప్ కూడా కొంచెం మొన్నటిదాకా ఈయన తిట్టాడు చైనాని. తర్వాత ఇప్పుడు చైనా అమెరికా ఉద్రిక్తతలు తగ్గాయి. మొన్న ఆయన మన రూబియో వెళ్ళారు, ఈయన కూడా పోయి వచ్చాడు ట్రంప్ గారు. అంటే ఇది ఎట్లా జరగబోతుంది? ఇప్పుడు ఒకవైపు మనల్ని భారతదేశాన్ని కట్టడి చేస్తున్నారు, మళ్ళీ చైనాతో కొంచెం తగ్గించుకుంటున్నారు. ఇది అమెరికా చైనాల మధ్య లావాదేవీల రాజీ, అంటే బిజినెస్ అంతే అన్నమాట. బీజింగ్ పర్యటన సందర్భంగా ట్రంప్ గారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ని చాలా రాయితీలు పొందారు అన్నమాట. ఇరాన్ పై కొత్త ఒప్పందాలు చైనాతో చేసుకున్నారు. అమెరికా నుంచేమో సోయాబీన్స్, ఎల్ఎన్జి మరియు 200 బోయింగ్ జెట్స్ ని చైనా కొనేటట్టు ఇలాంటి అంగీకారాలు చేసుకుని వచ్చారు. సో బేసిక్గా ఏంటంటే చైనా తోటి క్లోజ్ అయ్యి కాస్త అప్పుడు ఇండియా మీద కొంచెం ప్రెషర్ పెట్టచ్చు కదా అని. ఓల్డ్ స్టైల్ అండి, పాత రోజుల్లో కూడా చైనా అమెరికా ఎప్పుడు కలిసి ఇండియా మీద ప్రెషర్ పెట్టాయి, అది ట్రై చేద్దామని చేస్తున్నారు. మరి ఈయన బోయింగ్ విమానాన్ని ఆయన కొనుక్కోమన్నాడు, ఇతను ఎట్లా ఒప్పుకుంటాడండి అది జీపింగ్? ఇప్పుడు అమెరికా ఎందుకంటే చైనా చాలా తీవ్రమైన అంతర్గత ఇంటర్నల్ బలహీనతలతో ఉంది, అది ఆర్థికంగా వాళ్ళ ఎకానమీ ఏం వెళ్ళట్లేదు అనమాట. ఎందుకంటే ఒకేసారి 293 బిలియన్స్ అనమాట, లేదా బిలియన్ ఇందులో చెప్పాలంటే కనుక వాళ్ళ కరెన్సీలో, లేదా 2 ట్రిలియన్ RMB అనమాట. అది స్టాక్ మార్కెట్ ఒకే రోజు కూలింది అక్కడ అనమాట. దాంతో గత్యంతరం లేక ఏం చేసిందంటే అమెరికా ట్రెజరీ బాండ్స్ని
బయట కొంట మొదలెట్టింది అన్నమాట. అది సైనికంగానేమో ప్రాబ్లం ఉంది వాళ్ళకి, సైనికంగా కూడా. సైనికంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అవినీతి చర్యలతోటి వాళ్ళ మాజీ రక్షణ మంత్రులపై ఉరిశిక్ష కూడా వేసింది అన్నమాట. సో వాళ్ళకేం బాగాలేదు, అందుకని ఇంటర్నల్ గా బాగలేదు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అంగీకారానికి వస్తున్నారు అమెరికాతోటి. బట్ ఎంత జరిగినా కూడా భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం దాని మీద వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ ఆర్థికంగా ఒత్తిడిని పెడుతున్నాయి. పైన చైనా కూడా గట్టిగానే సరిహద్దు దగ్గర చేస్తుంది. మరి న్యూఢిల్లీ ఎట్లా దీన్ని, భారతదేశం ఎట్లా వీళ్ళని, చైనా వాళ్ళని, వీటిని అంటే ఒక రాజ్యానికి రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. అటువైపు ఆర్థిక ఆంక్షలు, ఇటు చైనా ఉన్నప్పుడు ఎట్లా భారతదేశం దీన్ని అధిగమిస్తుంది అసలు? దీని వ్యూహం పేరేంటంటే ఆమ్ని అలైన్మెంట్ అన్నమాట. ఆ వ్యూహాన్ని అమలు చేయటం ద్వారా, అంటే నా ఆమ్ని అలైన్మెంట్ అంటే ఇక్కడ ఇండిపెండెన్స్ అన్నమాట అది. మరియు అది ఒక్కటే కాకుండా ఏం చేస్తుందంటే ఈ ఉపఖండాన్ని, మన భారతదేశ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు కదా, దాన్ని ఒక ఫోర్ట్గా మార్చుకుంది, కోటగా అన్నమాట. మార్చి వారు ఏ ఒక్క అగ్రరాజ్యం పైన ఆధారపడటానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళు దేని మీద డిపెండ్ అవ్వకుండా చూసుకుంటున్నారు. దానికి బదులుగా ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కౌంటర్ అటాక్ అంటారు కదా, రక్షణ కౌంటర్లో ఈ మధ్య పోటీ పెట్టి పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని సాధిస్తూ దేశీయ ఉత్పత్తి, ఇంటర్నల్గా ఈ ప్రొడక్షన్ పెంచేసుకున్నారు చేసి వాళ్ళు ఏంటంటే రెండు రకాలు, భారీగా బయట నుంచి కొంటున్నారు, వాళ్ళ ఇంటర్నల్ రీప్రొడక్షన్ కూడా పెంచేసుకున్నారు. అసలు ఒకసారి ఇది అంటే ఈ మీరు చెప్పింది ఓమ్ని అగ్రిమెంట్ రకరకాల దేశాల నుంచి కొంటున్నారు అన్నారు మీరు. చెప్పండి అసలు ఏ దేశంలో నుంచి ఎంత కొంటున్నారు? బాగా అడిగారు. ఇది మునుపు ఎన్నడూ లేని విధంగా ఉంది అన్నమాట. ఒకసారి చూద్దాం అన్ని దేశాలు ఎలా ఉంటుందో. ఫ్రాన్స్ నుంచి చూద్దాం. ఫస్ట్ 114 రాఫెల్ జెట్స్ ని 3.3 లక్షలు అన్నమాట కోట్ల ఒప్పందానికి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ని పంపించేశారు. అందులో 94 జెట్స్ ఇండియాలో తయారు చేస్తారు బై ద వే, ఆ 114లో అన్నమాట. నెక్స్ట్ జర్మనీ తోటి చూసుకుంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్, ఏఐపి అంటారు అనమాట. దాంతో కూడినవి ప్రాజెక్ట్ 75 కోసం సబ్మెరైన్స్ ని $8 బిలియన్ తోటి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అది చాలా మంచి అవి, టైసన్ గ్రూప్ వాళ్ళది, చాలా సోఫిస్టికేటెడ్ అనమాట అవి. అట్లానే జపాన్ తోటేమో వాళ్ళది చాలా అడ్వాన్స్డ్, అది మెగామీ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లని ఒక్కొక్కటి $500 మిలియన్ ఉంటాయి అన్నమాట. అవి వాళ్ళు ఆఫర్ చేశారు. ఇందులో కూడా వీళ్ళు ఎలా డీల్ చేసుకుంటున్నారంటే ఇండియాలోకి టెక్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళతోటి సౌత్ కొరియా, దక్షిణ కొరియా తోటేమో లడక్ లాంటి చోట చాలా పైన తీసుకెళ్లి పెట్టాల్సి వస్తుంది అనమాట. అందుకని కొంచెం సాఫ్ట్ అండ్ దాన్ని ఏమంటారంటే లైట్ వెయిట్ ఉండాలి. K9 వజ్ర అన్నమాట, హౌడ్జియర్ గన్స్ వాళ్ళ దగ్గర కొంటున్నారు అనమాట. అది. నెక్స్ట్ రష్యా తోటి ఏంటంటే ఇంకా అవ్వలేదు కానీ అవుతుంది ఇది. 40 Su-57 MK అనమాట. అవి కొనే అవకాశం ఉంది. అంటే కొంటమే కాదు, ఫుల్ 100% టెక్ ట్రాన్స్ఫర్ మేడ్ ఇన్ ఇండియాలో జరిగేటట్టు దానితో చూసుకుంటాం. ఇవి హైలైట్స్ ఇవి మీకు అన్నమాట. మరి అంటే బాగానే ఉన్నాయి, బయట నుంచి అన్ని దేశాలతోని స్వతంత్ర ప్రతిపత్తితో చేయాలని. భారతదేశంలో ఏమన్నా చేస్తున్నారా? చాలా అన్నమాట. ఒక్క డిఆర్డిఓకి ఒక పునర్జీవం చూస్తున్నాం మనం అసలు ఇండియాలో చెప్పాలంటే ఇప్పుడు అన్నమాట. అది ఈ మధ్య ఏం చేసిందంటే హ్యాక్ చేయలేని క్వాంటమ్ కమ్యూనికేషన్ సాంకేతికతను ప్రదర్శించింది. వారు MIRV చెప్పే కదా, నేను చెప్పాను కదా, అది దాంతో ఉండే అగ్నిని మన March 10th వాళ్ళు టెస్ట్ చేశారు. 1500 కిలోమీటర్స్ వెళ్తుంది అనమాట. లాంగ్ రేంజ్ యాంటీ షిప్ అంటే ఏంటి, మీరు సబ్మెరైన్ లోంచి కానీ లేకపోతే ఇంకో షిప్ లోంచి కానీ ల్యాండ్ నుంచి కానీ అది యాంటీ షిప్ మిజైల్ అనమాట. 1500 కిలోమీటర్స్ దూరం వరకు వెళ్తుంది అది. ఇలాంటివి 2 ఎగ్జాంపుల్స్ ఇవి అన్నమాట. ఇవి ఒక MIRV అంటే దాంట్లోంచి మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయి కదా, ఒక మిసైల్ నుంచి 10 మిసైల్లు పుడతాయి, అప్ టు 5 to 10 పుడతాయి. సో శ్రోతలకి ఏంటంటే ఇక్కడ ఈ ఒక్క మిసైల్ వెళ్ళి
చివరికి రీచ్ అయ్యే ముందు ఇంకో 10 కింద 5 నుంచి 10 కింద మారుతుంది. సో ఒకేసారి 10 షిప్పుల్ని కూడా కొట్టొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసేసి అంటే ఈ యూరోపు, చైనా కట్టడి బాగానే ఉంది. బట్ మన చుట్టుపక్కల ప్రాంతాలు ఇన్ పర్టిక్యులర్ గల్ఫ్ వాళ్ళతోని ఎట్లా వాళ్ళు డీల్ చేస్తున్నారు? ఎందుకంటే గల్ఫ్ అన్నది ఇప్పటికీ రష్యా ఇచ్చినప్పటికి కూడా గల్ఫ్ నుంచి కూడా పెట్రోల్ భారతదేశానికి రాబోతుంది. దీనికి ఎట్లా వ్యవహరిస్తున్నారు వాళ్ళతో? వాళ్ళు ఇండియా, మిడిల్ ఈస్ట్ మరియు సముద్ర ప్రాంత భద్రతా నిర్మాణాన్ని ఉగ్రంగా తిరగరాస్తున్నారు అన్నమాట ఇండియా వాళ్ళు. ఉదాహరణకు అన్నమాట, సౌదీ అరేబియా ఇటీవల తన ఈస్ట్ వెస్ట్ ఇది పైప్ లైన్ ఉంటుంది కదా, అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసింది అనమాట, రీస్టార్ట్ చేసింది. దీని ద్వారా ఈ హార్మోజ్ లో కొంచెం ఇన్స్టెబిలిటీ వచ్చింది కదా, దాని దగ్గరికి వెళ్లకుండా రోజుకి 7 మిలియన్ బ్యారెల్స్ చమురు వాళ్ళు పంపించగలుగుతున్నారు అనమాట. యుఏఈ తోటైతే అసలు యాక్చువల్లీ వెరీ స్ట్రాటజిక్ రక్షణ భాగస్వామ్యం, అంటే అసలు యాక్చువల్లీ డిఫెన్స్ రిలేషన్షిప్ వాళ్ళతో అనమాట. ఈ యుఏఈది ఒకసారి చెప్పండి. ఈయన సడన్ గా భారతదేశానికి వచ్చారు, తర్వాత అంటే ఏంటి వాళ్ళకి భారతదేశంతో ఏంటి అంత? అది ఎమిరేట్స్ ఏమైందంటే వాళ్ళది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎక్స్టెండెడ్ ఇండియా లాగా చేశారు నా లెక్కలో చెప్పాలంటే అనమాట. ఇరాన్ దెబ్బతో అది ఎమిరేట్స్ గగనతలాన్ని నేరుగా రక్షించడాన్ని భారతీయ ఫైటర్స్ జెట్స్ మోహరించడం ఇందులో ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అంటే వాళ్ళని ఇంకా ఎయిర్ ఫోర్స్ చూసుకుంటుంది, మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కవర్ చేస్తుంది. ఓకే, సరే, అక్కడి వరకు బానే ఉంది. అది సౌదీ అండ్ అరేబియన్ ఓషన్. కింద మనకి హిందూ మహాసముద్రం ఉంది. హిందూ మహాసముద్రం అంటే మళ్ళా అక్కడ చైనా నుంచి షిప్పులు అలా వస్తూ ఉంటాయి. దాన్ని ఎట్లా అంటే వాణిజ్య నౌకలు, మర్కంటైల్ షిప్స్ ఇవన్నీ దాని ద్వారా వెళ్తాయి. వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే భారతదేశం మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అది ఎట్లా కంట్రోల్ చేయబోతున్నారు? దీని మీద మనం పాత రోజుల్లో ఒక 2 షోస్ చేసాం. లక్షద్వీప్ అని, ఆ మధ్యలో ఉండే మిన్కాయ్ ఐలాండ్స్, వీటిలన్నిటి గురించి, ప్లస్ అసలు ఎక్కడెక్కడ భారతదేశ స్థావరాలు ఉన్నాయని చేసాం, అది కూడా చూడొచ్చు. కానీ వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. చైనాని అదుపులో పెట్టడానికి అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో అన్నమాట బ్రాహ్మోస్ కోస్టల్ డిఫెన్స్ బ్యాటరీస్ ని భారతదేశం లైవ్ లోకి తీసుకొచ్చేసింది అనమాట. మిసైల్స్ పెట్టేసింది అక్కడ, పెట్టేసింది. అది దాని బొమ్మ కూడా చూడండి ఎట్లా ఉంటుందో, అక్కడ నేను పెట్టాను అన్నమాట. అంతేకాకుండా భూభాగంలో అన్నమాట వారి ఆధిపత్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా మరియు పటిష్టమైన 21st సెంచరీ అత్యంత విజయవంతమైన సైనిక ప్రచారం విస్తృతంగా గుర్తింపు పొందింది. మీరు చూసుకుంటే కనుక ఇది మన ఆపరేషన్ సింధూర్ని అన్నమాట. భవిష్యత్ వ్యూహాలను నిర్దించేందుకు ఇది లెఫ్టినెంట్ జనరల్ అనే అందులో ఉన్నారు, ఒక ఆయన ఉన్నారు రాజీవ్ గాయ్ అని, ఆయన్ని జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్కు ఆయన్ని ఎలివేట్ చేశారు మన ఈ మధ్య. బిపిన్ రావత్ తర్వాత ఆయన గట్టి వ్యక్తి అని విన్నాం. అవును అన్నమాట, ఆయన ఎలివేట్ చేశారు కూడా ఈ దీని మొత్తానికి. సో అగ్రెసివ్ గా వెళ్తారు, ఇది చాలా అగ్రెసివ్ ఉన్నారు, ఈ రీజన్ అంతా అగ్రెసివ్. ఓకే, సో నెక్స్ట్ మరి ఐరోపాతో ఎలా ఉంటుంది? యూరోప్ లో ఆల్రెడీ ఆయన పోయి వస్తున్నారు. యూరోప్ లో కానీ యూరోప్ అన్నది అటు ఇటు కాకుండా అయింది, అమెరికాతో సంబంధాలు లేవు. మరి మన భారతదేశంతో యూరోప్ ఎట్లా ఉండబోతున్నాయి? సో అందరికీ తెలిసింది, యూరోప్ తోటి FTA ఆల్రెడీ సైన్ అంటే అగ్రిమెంట్కి వచ్చాం. వాళ్ళు సిగ్నేచర్ చేసి దాన్ని ఈ డిసెంబర్కి ఎఫెక్టివ్ చేయాలనుకుంటున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యూరోప్తో పాటు కాకుండా ఇంగ్లాండ్ తోటేమో రేపు జూలై నుంచి అమల్లోకి వచ్చేస్తుంది అది FTA అన్నమాట, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో యూరోప్ ఏంటంటే ఒక అనివార్యమైన ప్రత్యామ్నాయంగా భారతదేశం అడుగు పెడుతోంది వాళ్ళకి అన్నమాట. ఆర్థిక గణాంకాలు ఈ మార్పును నడిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా $76 బిలియన్ నికర దాన్ని ఏమంటారంటే దాన్ని ఎలా చెప్పాలి, మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు అన్నమాట ఉంటే వాళ్ళకి అంత లోటు ఉందన్నమాట అది. సో
ఆ మొత్తాన్ని ఇండియా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆ క్యాపిటల్ మొత్తాన్ని అన్నమాట. ఇండియా ఇప్పుడు అఫీషియల్గా ఏం చేసిందంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ టాప్ 5లోకి వచ్చేసింది. దానివల్ల 781 బిలియన్ అవుట్పుట్ తోటి సౌత్ కొరియా, యూకే, ఫ్రాన్స్ని వాటిని కంటే అధికంలోకి వచ్చేసింది. వండర్ఫుల్. సో ఓవరాల్గా అది మ్యానుఫ్యాక్చరింగ్. మరి టెక్నాలజీ తర్వాత భారతదేశం నుంచి ఇప్పుడు యూరోప్కి వేరే దేశాల నుంచి చాలా మంది వెళ్తున్నారు పని చేయడానికి అని చెప్పి. మ్మ్. ముందు ముందు భారతదేశం నుంచి కూడా రకరకాల లేబర్ దాంట్లో కానీ వీసాల్లో అట్లా అంటే భారతీయులు వెళ్తారా? అవును. ఇది దీన్ని డెమోగ్రఫిక్ డిప్లొమసీ అంటారు అనమాట, ఇంగ్లీష్లో చెప్పాలంటే దీన్ని అన్నమాట. ఇండియా ఏం చేసిందంటే ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా, అవి EU తోటి, EU అంటే యూరోపియన్ యూనియన్ తోటి, నార్డిక్ స్టేట్స్ అని ఉంటాయి, అంటే పైన ఆర్కిటిక్ దగ్గరగా ఉంటాయి, నార్వే అలాంటి స్టేట్స్, నార్డిక్ స్టేట్స్ తోటి టాలెంట్ మొబిలిటీ అకార్డుని సాధించింది ఇండియా. అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అమెరికాలో H1B లాగానే వాళ్ళు కూడా ఫాస్ట్ ట్రాక్ చేసి ఇండియన్స్ ని వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటారనమాట. అది డీల్స్ ప్రకారం ముందు ముందు మన ఇండియన్స్ అందరు ఇక్కడికి వచ్చినట్టు అక్కడికి యూరోప్ వెళ్ళడం చూస్తాం మనము. ఇది వాళ్ళు దీన్ని ఏం చేశారంటే దీనివలన ఇండియాలో ఉండే ఏఐలో ఉండే ఎక్స్పర్ట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మెడికల్ ప్రొఫెషనల్స్ యూరోప్లోకి ఆటోమేటిక్గా ఫాస్ట్గా వెళ్ళటానికి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఓకే. సో అది బాగానే ఉంది. అంటే వాణిజ్యము, బిజినెస్ నడుస్తుంది, భారతీయులు వెళ్తున్నారు H1 లాగా. బట్ యాక్చువల్లీ ఫిజికల్లీ ఎవరన్నా కలుపుతారా ఈ యూరోప్ నుంచి? దీని గురించి మనం చాలా సార్లు మనం వేరే షోలు చెప్పాము. ఇది ఐమెక్ అని ఉంది. ఐమెక్ అంటే ఏమిటి? ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అంటారు అనమాట. అది ఎక్కడి నుంచి మొదలవుతుంటే ఇండియా నుంచి మొదలయ్యి మన ఒమాన్, మళ్ళీనేమో యునైటెడ్ అదే యుఏఈ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇజ్రాయెల్ నుంచి గ్రీసు వెళ్తుంది అది అన్నమాట. సో అది మొత్తం ఇప్పుడు లేకపోతే ఈ సముద్రంలోంచి వెళ్తుంటే ఈ హోర్ముజ్ లేకపోతే అటు రెడ్ సీ ఇవన్నీ అడ్డు పెడుతున్నాయి కదా, చోక్ పాయింట్స్, అవి లేకుండా ఇచ్చేస్తుంది. దీనివలన ఇట్ విల్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ డైరెక్ట్గా ఇండియాలో పోర్ట్స్ నుంచి యూరోప్ హార్ట్లాండ్కి వెళ్ళిపోవటం మొదలవుతాయి. ఓకే. సో ఫైనల్లీ కంక్లూజన్ అంటే యూరోప్తో అటువైపు డీల్స్ అవుతున్నాయి, అమెరికాతో కూడా డీల్స్ కత్తిరిస్తుంది, ఫిజికల్లీ యూరోప్కు లింకులు పెట్టుకుంది, హిందూ మహాసముద్రంలో మన బ్రహ్మోస్ మిసైల్స్ అండమాన్లో పెట్టింది, ఇంకా అరేబియాలో ఉన్న గల్ఫ్ కంట్రీస్తో ఉంది. అసలు చివరికి ఏంటి ఇది? అంటే ఒక పెద్ద శక్తిలాగా కాబోతుందా భారతదేశం? అన్ఈల్డింగ్ రైజ్ అంటాను దీన్ని. అంటే ఏంటంటే నేను ఎవరి మాట ఎవరికి జూనియర్ పార్ట్నర్స్ కింద ఉండకుండా నా దారిన నేను పెరుగుతాను అని చెప్తోంది ఇండియా అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీకు అది. సో రకరకాల ఈ ఏంటంటే 74% సిటిజన్ ట్రస్ట్ రేట్ ఉంది ప్రస్తుతం ఆయనకి అన్నమాట. అదొకటి చాలా వర్క్ అవుతోంది. వాళ్ళ దగ్గర ఉండే 781 బిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని మంచిగా వెపనైజ్ చేయగలిగింది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే డిఫెన్స్ నీ దగ్గర కొని నీ బ్లాక్మెయిల్లో నేను ఉండను, నేను చెప్పినట్టు నువ్వు తయారు చేసి నాకు అమ్ము, నా దేశంలో వచ్చి నువ్వు తయారు చేసి అమ్ము అంది. దానంతట అదే కూడా ఈ హైపర్సోనిక్ టెక్నాలజీస్ని సొంతగా కూడా తయారు చేసుకుంటోంది. సో ఈ మల్టీపోలార్ వరల్డ్ని చాలా అగ్రెసివ్గా చేస్తోంది. ఈ రెండు భాగాలు ఒక యూనిపోలార్స్ని బయటకు వచ్చేసి అనమాట. అది ఇండియానే షేప్ చేస్తోంది. ఇండియా ఇస్ ద లీడర్ ఇన్ షేపింగ్ మల్టీపోలార్. సో ఒక అగ్రరాజ్యంగా మారుతుంది అనొచ్చా కంక్లూజన్ కింద? అగ్రరాజ్యం అంటే ఇండియాకి అది నచ్చదు. అది ఇండియా ఓన్ గానే నచ్చదు. నేను ఎవరి మాట అసలు ఎవరు అగ్రరాజ్యం ఎవరు చిన్న రాజ్యం అనేది ఉండకూడదు అంటుంది. అందరూ వేరువేరుగా ఎవరి పవర్ వాళ్ళది, ఎవరి రీజియన్లో వాళ్ళు ఉంటారు అని ఉంటుంది. అది ఇండియా స్ట్రాటజీ. అది దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మన ఇంగ్లీష్లో ఇండిక్ సెంచరీ అరైవ్ అయింది అని అనొచ్చు ఇక్కడి నుంచి. సో భారతదేశం అన్నది ఒక శక్తివంత దేశం కింద ప్రపంచ రాజకీయాల్లో స్థానాన్ని ఏర్పరచుకుందా అంటారు. స్ట్రాటజిక్ అటానమీ అండి. ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా అటానమస్గా తన స్ట్రాటజిక్ అటానమీలో ముందుకు వెళ్ళాలి అనేది దాని స్ట్రాటజీ, ఇంటర్నల్ స్ట్రాటజీ యాక్షన్. దాని మీద చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తూ తీసుకెళ్తున్నారు. ఎవరి మాట వింటారు? నువ్వు శాంక్షన్స్ వేస్తే శాంక్షన్స్ వేసుకో, నీ ఇష్టం, నాకేం సంబంధం లేదు, ఆ టైప్ అనమాట ఇదంతా. అద్భుతం. ధన్యవాదాలు రమణ గారు.
ధన్యవాదాలండి. వెరీ గుడ్. Mind Media, the voice of India.